అంటే ఇది ఎవరి ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు మనకి రన్ అండర్ శివకేశ్వర దైవ సన్నిధానం, ఇట్స్ అ ట్రస్ట్. ఇది కంచికామకోటి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేశాం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విజేంద్ర సరస్వతి స్వామి గారు వాళ్ళ ఆధ్వర్యం కింద ఈ గుడి ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్గా దీన్ని పూజలు కానీ ఇవన్నీ కానీ ఎట్లా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది చేస్తారు. ఇక్కడికి అంటే ఇప్పుడు కట్టించామని ఉంటారు, అందరూ దగ్గరలో చేస్తారు. ఫిల్మ్ నగర్ గుడి అన్ని గుడులు మనకి దగ్గర అయితే. ఇప్పుడు ఈ యోగం ఏం చేశారు సార్ ఇప్పుడు ఈరోజు? అంటే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేయక ముందు కుంభాభిషేకం అంటారు, ఆ 3 days చేస్తారు. ఆ 3 days ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు పద్ధతి. దీన్ని జనరల్ ఆడియన్స్ ఎవరైనా అందరూ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇక్కడ దగ్గరలో చాలా దూరంగా మంచి గుడులు లేవు. సో దిస్ విల్ బి ఎ వెరీ. ఇంతకు ముందు ఉన్న గుడి ఏంటి సార్? చిన్న గుడి ఏదో చిన్న అమ్మవారి గుడి ఉండేది. ఇది ఎంత 1 acre ల్యాండ్? లిటిల్ ఓవర్ 1 acre. థ్యాంక్ యూ సో మచ్. 4 hours వర్క్ చేసి టెంపుల్ కంప్లీట్ చేసాం. ఈ అవకాశం ఇచ్చిన మూవీ అసోసియేషన్కి, కోకాపేట గ్రామస్తులందరికీ చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కన్స్ట్రక్షన్స్ స్పెషాలిటీ ఏమైనా ఉందా సార్ గుడికి సంబంధించి? తీరులో అయితే శివ విష్ణు శివకేశవులు ఇద్దరు ఉండటమే కాకుండా సరస్వతీదేవి కూడా ఉన్నారు. బట్ అదర్వైజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఈజ్, మీరు మిడ్ సమ్మర్ జూన్ మాసంలో కూడా ఇక్కడికి వచ్చి మిట్ట మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూర్చుంటే ఒక ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేకుండా చల్లగా ఉంటుంది ఈ ప్రాంగణం. అది ఈ ప్లేస్ గొప్పతనం, ఈ కన్స్ట్రక్షన్ గొప్పతనం. ఒరిజినల్ డిజైన్ ప్రకారం అలా డిజైన్ చేశారండి. 10 గుడులు. అంటే ఈ చిన్న స్పేస్లోనే ఇవన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేసి కట్టడం ఎట్లా జరిగింది? సైట్ ఆల్మోస్ట్ 1 acre సైట్ అండి. ఇది పెద్ద ప్రాంగణమే కదా, 1 acre సైట్. అదే మూవీ టవర్స్లో ఇంత పెద్ద భారీ స్థాయిలో గుడి ఈరోజు ప్రారంభించుకోవడం, సో ఎలా ఉందండి? ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చారు. అయ్యో సార్, అందరూ ఎవరు ఏ ఇదిలో ఉన్నా కూడా సార్, అదే ఇందాక నేను చెప్పాను, దేవాలయ నిర్మాణం అనేది మాత్రం అది దైవలిఖితం. భగవంతుడి దయ వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం, కౌంటీ మొత్తం, అలాగే దాతలందరూ కలిసి ఇది అందరూ ఒక తాటి మీద నిలబడి ఈ దేవాలయ నిర్మాణం జరిగిందండి. శైవకేశవుల దేవాలయం అండి. అంటే 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. శైవానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి, వైష్ణవానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఎవరికి ఏది కావాలన్నా సరే వచ్చి దేవాలయంలో చేసుకునేలాగా అన్నీ చేస్తారండి. హోమశాలలు ఏది కావాలంటే అది మొత్తం అన్నీ అందుబాటులో ఉండేలా చేస్తారండి. చాలా హ్యాపీ సార్. మనకి ఫిల్మ్ దైవ సన్నిధానం అనేది సినిమా వాళ్ళ ముందు వచ్చింది, దాన్ని మించి ఇప్పుడు ఇది కట్టడం ఎట్లా సార్? ఇక్కడ దేన్ని మించి కాదు సార్, ఏదైనా దైవాన్ని మించి, ఇక దాన్ని తర్వాత ఏదైనా సరే సార్, అక్కడ ప్రత్యేకత అక్కడదేనండి. ఫిల్మ్ నగర్ ప్రత్యేకత ఫిల్మ్ నగర్దేనండి. ఈ మూవీ టవర్స్, ఈ శివసేన ఇదేనండి. సో దేని ప్రత్యేకత దానిదేనండి. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలండి, బ్రెయిన్ చక్కగా ప్రజెంట్గా ఉండాలండి, పాజిటివ్ వైబ్స్ ఉండాలండి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అది చాలా హ్యాపీ. సినిమా వాళ్ళు అంటే నాట్ ఓన్లీ సినిమాస్, దైవం కూడా మాకు ఎక్కువ అని చెప్పేసి ఈ గుడి నిర్మాణం ద్వారా నిరూపించుకోవాలి సార్. మాకన్నా చాలా మేధావులు ఉన్నారండి, నో డౌట్ అండి. ఈరోజు మాకు యోగ్యత ఉంది అని అంటే, ఈ యోగం వచ్చింది అంటే దేవుడు ఆశీస్సులు, పెద్దల ఆశీర్వాదం, మీలాంటి శ్రేయభిలాషులు. సో కంపల్సరీ దేవుడి ఆశీర్వాదాలని ఇదంతా జరగదండి. మాకు ఇది కంపల్సరీ ఉంటుంది సార్. ఇది దైవ సన్నిధి సార్, మాట్లాడదాం తప్పకుండా. త్వరలోనే అనౌన్స్ చేస్తున్నామండి. ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, చూసుకొని అనౌన్స్ చేద్దామని ఆగామండి. దైవభక్తి అంటే మీ ఫస్ట్ నుంచి ఎక్కువ సార్, ఆ కాన్సెప్ట్ సినిమాలు కూడా తీశారు. మరి రాబోయే అఖండ 2 అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సార్, దాని గురించి. సార్ తప్పకుండా మీరు అఖండ చూశారు. పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ, ఈ మూడిటి మీదే టచ్ చేసి వెళ్ళడం జరిగిందండి. ఈసారి కూడా సొసైటీకి కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంటుందండి. దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నాం సార్. చాలా మంచి దీంతో పెడతామండి. దైవత్వం అంటారా, తప్పకుండా మన ప్రతి భారతీయుడు నరనరాల్లో ఇంకిపోయి ఉందండి అది. సో దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలా, మనం చెప్తే చాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు సార్.
సో ఈ దేవాలయానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అందరూ భోజనం చేసి వెళ్ళండి. నమస్కారం. ఇక్కడ ఒకనాడు ఏమీ లేని చోట కొంతమంది ఇండస్ట్రీలోని పెద్దలు ఊహించనంత విధంగా ఇది ఇక్కడ ఈ టవర్స్ని కట్టారు. అందులో కేఎల్ గారు ముఖ్యుడు ఈ టవర్స్ కట్టడంలో. కొంతమంది ఇక్కడ 10 గుళ్ళు వచ్చేలాగా ఒక దైవ అంటే ఆ సంకల్పం దైవ సంకల్పం అయి ఉంటుంది. ఇవాళ ఇలా కనపడుతున్న ఈ 10 గుళ్ళు ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లోనూ ఇటువంటి ఒక వాళ్ళు వచ్చి కష్టాలు భక్తి చూపించే ఒక ప్రాంతం ఇప్పుడు కాదు, మీరు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత చూడండి, ఇంత పెద్ద దైవ సన్నిధి మనకి ఎక్కడ ఉండదు. దీనికి పనిచేసిన ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండస్ట్రీ బయట నుంచి కూడా కొంతమంది వచ్చి కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ మా నమస్కారం. ఇండస్ట్రీ తరపున వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.